ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు 16వ శ్లోకం ఎలా చదవాలో ఒకసారి చూద్దాం. మీరు కూడా సాధన చేయవచ్చు. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈరోజు మనం 18వ నామం చూద్దాం. 14, 15 శ్లోకాలు చూసాం మనం. 16వ శ్లోకం ఇప్పుడు ప్రారంభిస్తాం మనం. 18వ నామం అనమాట. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అనేది. ఈ 18వ నామం యోగ. శ్రీకృష్ణుడు లేదా విష్ణువు యొక్క ఒక నామం ఇది. యోగము అంటే యోగ అనేది కూడా కృష్ణుని యొక్క నామం ఒకటి. భాగవతం నుండి మనం చూడొచ్చు. భాగవతంలో వాసుదేవ పరాయోగా, నారాయణ పరాయోగా అనే శబ్దాలు భాగవతంలో వస్తాయి. కాబట్టి మనం ఈ నామాన్ని శ్లోకం నుండి విడిగా తీసుకున్నాం అనుకోండి, విడగొడితే ఇక్కడ యోగో అని ఉంది కదా, విడగొడితే యోగ అవుతుంది అనమాట. కాబట్టి యోగ అనేది వాసుదేవుడు లేదా నారాయణుడే యోగము. ఆయనే సర్వోన్నతమైన యోగం. మరి దాని అర్థం ఏమిటి? ఆయనే సర్వోన్నతమైన యోగం అంటే సాధారణంగా యోగం అంటే అనుసంధానం చేయడం, అంతే కదా. యోగా అంటే అనుసంధానం చేయడం, ముడిపెట్టడం, లింక్ చేయడం అని మనం భావిస్తాం. భగవద్గీతలో మనకి యోగయుక్తి అని లేదా యోగయుక్త అని పదాలు కనిపిస్తాయి భగవద్గీతలో. కాబట్టి దీనికి అంటే ఏదైనా ఒకదానిని సాధించడానికి ఉపయోగించే మార్గము లేదా పద్ధతి అని కూడా మరొక అర్థం ఉందన్నమాట. అంటే యోగయుక్తి, యోగయుక్త అనే పదాల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యోగా అనే పదానికి అనుసంధానము అనేది మాత్రమే కాకుండా ఏదైనా ఒక దానిని సాధించడానికి ఉపయోగించే మార్గము లేదా పద్ధతి. ఇంకా ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. అర్హత అనేది కూడా ఒక అర్థం ఉంది. యోగ్యత అని అంటాం కదా మనం, యోగ్యత ఉండాలండి దేనికైనా అంటారు కదా. కాబట్టి ఇక్కడ అర్హత అనేటువంటి కోణంలో కూడా మనం చూడొచ్చు. అంటే ఒకదానికి తగినట్లుగా లేదా అర్హత కలిగి ఉండడం. అలాగే నివారణోపాయం అనేటువంటిది కూడా ఒక అర్థం ఉంది. నివారణ, ఇలా కొన్ని భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కృష్ణుడికి యోగ అనే నామం ఉండడాన్ని రకరకాల వ్యాఖ్యాతలు, అంటే రకరకాల భాష్యకారులు దీన్ని ఎలా విశ్లేషణ చేశారంటే ఈ నామాన్ని వాళ్ళు ఏమన్నారంటే ప్రతి ఒక్కటి కేవలం కృష్ణుని వల్లే సాధ్యమవుతుంది, అందుకే కృష్ణుడికి యోగ అనే పేరు ఉందన్నారు. ఏదైనా కృష్ణుడికే సాధ్యమవుతుంది అని చెప్పి. అందువల్లనే మనం నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేశానని చెప్పుకోవచ్చు. కానీ నిజానికి ప్రతిదీ కూడా ఆయన పైన ఆధారపడి ఉంది, కృష్ణుడి పైన. అందుకే ఇస్లాంలో కూడా మనం చూస్తే ఇన్షా అల్లాహ్ అంటారు. ఇప్పుడు విన్నారు, ఇన్షా అల్లాహ్ అంటారు. అంటే ఏమిటి దాని అర్థం? ఎవరైనా చెప్పగలరా? ఇన్షా అల్లాహ్ అంటే ఏమిటి? ఇన్షా అల్లాహ్ అంటే నేను ఈ పని లేదా ఆ పని చేస్తాను. అయితే ఇన్షా అల్లాహ్ అంటే కనుక ఏంటంటే అల్లా అనుమతిస్తే లేదా అల్లా కోరుకుంటే అని అర్థం. అంటే దేవుని ఇచ్చ అయితే అంటారు క్రైస్తవులు కూడా. భగవంతుని ఇచ్చ అయితే జరుగుతుంది అని, దానికి ఇన్షా అల్లాహ్ అని చెప్పి అంటారు. కాబట్టి యోగులు యోగ సాధన చేయడం, అంటే యోగులు యోగ సాధన చేయడం ద్వారా విముక్తి పొందాలని ప్రయత్నం చేస్తారు, అంతే కదా యోగ సాధన చేసేది. కానీ చివరికి ఆ యోగ సాధన సఫలం అవ్వాలంటే ఎవరి కరుణపై ఆధారపడి ఉంటుంది? అది భగవంతుడి పైన ఆధారపడి ఉంటుంది. అందుచేత కృష్ణుడే యోగం అన్నమాట. అందువల్ల మనం చూస్తే భక్తి యోగం, భక్తి యోగం అనేది అన్ని విధాలలో కూడా అత్యున్నతమైనటువంటి యోగ సాధన. ఎందుకంటే యోగానికి అంతిమ గమ్యస్థానం ఎవరు? కృష్ణుడు. అందుకే కదా మన భాగవతంలో నారాయణ పరాయోగా లేదా వాసుదేవ పరాయోగా అంటారు. అంటే యోగము చేసే యోగ పద్ధతి యొక్క అంతిమ గమ్యం ఎవరు? యోగ పద్ధతి ఆచరించడం వల్ల దేన్ని పొందాలి మనం? కృష్ణుడిని, వాసుదేవుని పొందాలి. కాబట్టి అందుకే ఆయనకి యోగ అనే నామం ఉండడానికి ఇది మరొక కారణం అన్నమాట. అంటే మనం అనుసంధానం అవ్వాల్సినటువంటి అసలైన పరమ వస్తువు ఆయనే అనమాట. అందుకే ఇక్కడ వాసుదేవ పరాయోగా, నారాయణ పరాయోగా అంటే మరొక అర్థం ఏమిటంటే మనం అనుసంధానం అవ్వాల్సిన అసలు వస్తువు వాసుదేవుడు. మనం సంబంధం పెట్టుకోవాల్సిన అసలు వ్యక్తి
నారాయణుడు అని చెప్పి అర్థం. కానీ భక్తి యోగులకు తప్ప మిగిలిన యోగ విధానాల్లో ఉండేటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వారికి దేనితో అనుసంధానం కావాలో సరిగ్గా తెలియదు అనమాట. మిగతా యోగ విధానాల్లో ఒక స్టీఫెన్ కోవే అని చెప్పి ఒక ఇంగ్లీష్ మేధావి ఒకడు ఉన్నాడు అనమాట. అతను ఏమంటాడంటే గమ్యాన్ని మనసులో ఉంచుకొని పనిని ప్రారంభించండి అంటాడు. అంటే మనం ఎక్కడికి చేరుకోవాలో మనకు ముందే తెలిసి ఉండాలి, అంతే కదా. ఎక్కడికి చేరుకోవాలో తెలియకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుంది? మరి మిగతా వారికి గమ్యం తెలియదు, కానీ భక్తి యోగం ఆచరించే వారికి తమ గమ్యం తెలుసు. ఏమిటా గమ్యం? కృష్ణుడే గమ్యం కదా. అందుకే భక్తి యోగం అత్యున్నతమైనది, ఎందుకంటే ఇది కృష్ణుడినే గమ్యముగా కలిగినటువంటిది. ఎందుకంటే ఇది అంటే ఈ యోగ విధానంలో, ఈ భక్తి యోగ పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తికి మొదటి నుండే వాడికి తెలుసు నేను ఎక్కడికి వెళుతున్నాను అనేటువంటిది. ఇప్పుడు సాధన ఎలా చేస్తాడో ఏమిటనేది పక్కన పెడితే వాడికి లక్ష్యం స్పష్టంగా ఉంది, ఏమిటి? కృష్ణుడిని చేరుకోవడం అని చెప్పి. మరి ఇంకా పైగా కృష్ణుడు భక్తి యోగులకు సహాయపడడం అంటే చాలా ఆనందిస్తారట ముఖ్యంగా. దానికి కారణం ఏమిటంటే ఈ మిగతా రకాల యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే కర్మయోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు లేదా ధ్యాన యోగులు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కృష్ణుడి నుండి మేము స్వతంత్రులం అనే భావన కలిగి ఉంటారు. ఎవరో కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు వీళ్ళంతా వాళ్ళు ఏమి కృష్ణుని చేరుకోవాలని అనుకోరు వాళ్ళు. ఇంకా ఏమనుకుంటారు, వాళ్ళు చేసే సాధన ఏదైతే ఉందో మేము సొంతంగా చేస్తున్నామని భావిస్తారన్నమాట. మా స్వయం కృషితో మేము చేస్తున్నాం అనుకుంటారు. కానీ భక్తుడు మాత్రం, అంటే భక్తి యోగి మాత్రం పూర్తిగా కృష్ణునిపైన ఆధారపడి ఉంటాడు, అంతే కదా. అసలు ఈ సృష్టిలో ప్రతిదీ పూర్తిగా కృష్ణునిపైన ఆధారపడి ఉన్నప్పుడు మనం కూడా ఆయనపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నామని అంగీకరించడం సమంజసమే కదా అది. అందుకే భక్తి యోగి అత్యున్నతమైనటువంటి వాడు, స్వతంత్రుడు కాదనమాట, అతని లక్ష్యం కృష్ణుడు. కాబట్టి అందుకే కృష్ణుడు భక్తి యోగితో పరస్పరం స్పందిస్తాడనమాట. రెసిప్రికేషన్ అనేది ఉంటుంది. మిగతా యోగులు దాన్ని అంతగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ భక్తి యోగులకు మాత్రం భగవంతుడు మనం చేస్తున్నటువంటి దానికి స్పందిస్తున్నాడు అనేది అనుభూతం చెందగలరు. అవునా కదా? అంటే తనకు సేవ చేయడంలో ఎంతో నిజాయితీగా శ్రద్ధగా ఉన్న వారికి కృష్ణుడు సహాయం చేస్తాడు. అలాగే తనకు సేవ చేయడంలో నిజాయితీ లేదా శ్రద్ధ లేని వారికి కూడా ఆయన సహాయం చేస్తాడు, వారికి కూడా సహాయం చేస్తాడు. కానీ వారికి వీరికి ఒకే విధమైన ఫలితం దక్కదు. ఎవరికి? భక్తి యోగులకు, భక్తి యోగులు కాని వారికి ఒకే విధమైన ఫలితం దక్కదనమాట. ఎందుకంటే భక్తి యోగులు కాని వాళ్ళు దానిని కోరుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని కోరుకోవట్లేదు కదా, కాబట్టి వాళ్ళు కృష్ణుడు లభించడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడే మోక్ష మార్గం అనమాట. మోక్షం పొందడానికి మార్గం ఆయనే. ఆయనే ముక్తి యొక్క అంతిమ గమ్యస్థానం. మరొక రకంగా చెప్పాలంటే ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మనకి, అందులో ఈ మోక్షం అనేది ఏదైతే ఉందో ఈ శాస్త్రాలన్నీ కూడా మోక్షాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాయన్నమాట. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం అంతిమ లక్ష్యంగా ఉంది. కానీ అత్యున్నత స్థాయిలో ఆ మోక్షానికి కూడా అవతల ఉండేది ఏమిటంటే భక్తి అనమాట. భక్తి అనేది మోక్షానికి కూడా అవతల ఉన్నటువంటిది. అంటే భక్తి యోగం అంటే ఏమిటి? కృష్ణుడితో అనుసంధానం కావడం. యోగం అంటే అనుసంధానం చేసే ప్రక్రియ, అలాగే అనుసంధానమే యోగం అంటే. కాబట్టి సాధారణంగా మనం శుద్ధ భక్తుల్ని ఏమంటామంటే భక్తి యోగులు అని పిలుస్తాం. మనం శుద్ధ భక్తుల్ని భక్తి యోగులు అని పిలవం మనం సాధారణంగా, ఎందుకంటే వాళ్ళు సాధకులు కారనమాట. సాధన చేసేవారిని యోగి అని అంటాం. ఎందుకంటే అనుసంధానం, భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శుద్ధ భక్తులు అంటే వాళ్ళు అప్పటికే సహజమైనటువంటి కృష్ణ సేవలో నిమగ్నమై ఉంటారనమాట. అంటే వాళ్ళు పరిపూర్ణత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించే దశలో లేరు వాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే సిద్ధులు అని చెప్పి అంటారు కదా, సిద్ధి పొందినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పటికే ఆ స్థితిని సాధించేశారనమాట. కానీ వాళ్ళు భక్తి ద్వారా కృష్ణుడితో నిరంతరం అనుసంధానమై ఉంటారు కాబట్టి ఆ కోణంలో వారిని భక్తి యోగులను పిలవచ్చు. అందుతుంది అది ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక బలదేవ్ విద్యాభూషణంలో వారు ఏమంటారంటే ఈ యోగ అనేటువంటి నామానికి ఏమంటారంటే భక్తుడు భగవంతునిపై ధ్యానించినప్పుడు
అతని మనసు భగవంతునితో ఒక్కటైపోతుంది కాబట్టి భగవానుడిని యోగ అని పిలుస్తారు అని అన్నారు. ఎప్పుడైతే అతడు ధ్యానిస్తాడో భగవంతుడిపై మనసు భగవంతుడితో ఐక్యం అవుతుందట. ఇంకా వేరే మాటలో చెప్పాలంటే ఒకరు కృష్ణునిలో ఎంతగా లీనమైపోతారంటే, అంటే కృష్ణునిలో ఎంతగా మునిగిపోతారంటే వారు కృష్ణుడి తప్ప మరి ఏ ఇతర విషయం గురించి ఆలోచించలేరనమాట. ఎవరి గురించి ఇది చెప్పేది? సిద్ధి సాధించినటువంటి వారు. ఆ విధంగా వాళ్ళు ఆయనతో సంపూర్ణంగా అనుసంధానం అయిపోయి ఉంటారు అనమాట. కాబట్టి ఆ కోణంలో భక్తుడు ఏ క్షణంలోనూ కృష్ణుడు తప్ప వేరే దేనిని ఆలోచించలేడు కాబట్టి అతడు కృష్ణుడితో ఒకటైపోతాడు. ఒకటైపోవడం అంటే ఇక్కడ మాయావాదులు చెప్పినట్టుగా ఒకటైపోవడం కాదనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒకటైపోవడం అనేది వేరే విధంగా. ఏ విధంగా అంటే ఇద్దరి యొక్క ఆలోచన ఒకటై అయి ఉంటుంది. అంటే భగవంతుడు భక్తుడి గురించి ఆలోచిస్తాడు, భక్తుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఇది 18వ నామం యోగ అనే దానికి అర్థం.